ఏమండి, నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానండి, కానీ ఒక కండిషన్ అండి. ఏం కండిషన్? మీరే నన్ను మా అమ్మాళ్ళ ఇంటికి దించి రావాలండి. సరేలాయా, కానీ నాదొక కండిషనే. ఏంటండి? నేను వచ్చి తీసుకెళ్ళేంత వరకు మీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర నువ్వు రాకూడదే. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఎట్టుంది కడుపులో నొప్పి? డాక్టర్ సిటీ స్కాన్ తీయాలన్నాడు, అందుకే వచ్చేసిన. మరి ఉండి చేపించుకోవాలి కదా, వచ్చేస్తే ఎట్లా? నా ఒక్కదాని కడుపు నొప్పికి సిటీ అంతా స్కాన్ చేయాలంటే నా దగ్గర ఉంది అంత డబ్బులు. బుజ్జి, నా జీవితం 10 పైసల నుంచి స్టార్ట్ అయింది, ఇలా 10 లక్షల వరకు వచ్చింది. అందులో నాకు కూడా వాటు ఉంది. నేను అప్పు గురించి చెప్తున్నానే. అదైతే నాకు సంబంధం లేదు. అరే, రెక్కలున్నా గాని ఎగరలేని పక్షి ఏంటిదిరా? రెక్కలున్నా ఎగరలేని పక్షి చచ్చిపోయిన పక్షి. నీకేం కావాలో చెప్పు. 5 కిలోల ఆనందం, 10 కిలోల ప్రశాంతత, కుదిరితే బస్తా నిద్ర. ఇల్లు అయిందంట. ఏడు చదువుకున్నావమ్మా? 10th అండి. బాగానే చదువుకున్నావు. 10th అంటే 5? 8. ఓ, ఇల్లు అయిందంట. మీ మెడలో ఉన్నది ఏంటండి? ఇదా ఐడి కార్డ్. హలో సంతోష్, చెప్పు. ఏం చేస్తున్నావు? ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నా. ఓ అవునా? సరే, నువ్వు ఫోన్ కట్ చేయవా? అమ్మాయితో మాట్లాడి మళ్ళీ చేస్తా. ఏమండి, నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానండి, కానీ ఒక కండిషన్ అండి. ఏం కండిషన్? మీరే నన్ను మా అమ్మాళ్ళ ఇంటికి దించి రావాలండి. సరేలాయా, కానీ నాదొక కండిషనే. ఏంటండి? నేను వచ్చి తీసుకెళ్ళేంత వరకు మీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర నువ్వు రాకూడదే.